ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని 7 జిల్లాల మీదుగా వెళ్లే 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూపర్ 6 అమలులో భాగంగా తల్లికి వందనం పథకం నిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అన్నదాత సుఖీభవ నగదును ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రక్షణ శాఖ సహకారంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునఃప్రారంభించనున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వేసవి సెలవులు ముగియడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. వార్తల వివరాలు: ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని 7 జిల్లాల మీదుగా వెళ్లే 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న మంత్రివర్గం సమావేశమైంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు. కోదర్మ బర్కాకానా రైల్వే మార్గం డబ్లింగ్ చేసే ప్రాజెక్టు కోసం 3,063 కోట్ల రూపాయలను కేటాయించామని వివరించారు. అలాగే బళ్ళారి చిక్జాజూర్ రైల్వే మార్గం డబ్లింగ్ కోసం 3,342 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. బళ్ళారి చిక్లూరు డబ్లింగ్ రైల్వే మార్గం 185 కిలోమీటర్లుగా నిర్మాణం సాగుతుందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ, बल्लारी चिकजाजूर ये आंध्र प्रदेश और प्राइमरीली कर्नाटका में ये प्रोजेक्ट है. ये भी बहुत लंबा प्रोजेक्ट है. 185 किलोमीटर्स की डबलिंग है. ये 3,342 करोड़ रुपीस का प्रोजेक्ट है. साउथ वेस्टर्न एरिया में मैंगलोर पोर्ट इज द मोस्ट इम्पोर्टेंट पोर्ट. It will basically connect the hinterland efficiently with the Mangalore port. अच्छा, Mangalore port की और खास बात है, we are creating a master plan for improving the railway connectivity of Mangaluru area. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ప్రభుత్వం ఉత్సవం నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లా పోరంకిలో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ పాలన, రాబోయే 4 ఏళ్ల లక్ష్యాలు వంటి అంశాలపై ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. మరోవైపు సూపర్ 6 అమల్లో భాగంగా తల్లికి వందనం పథకం నిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. 67,27,000 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు జమ చేయనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల చట్టం 2006 నాలా చట్టంను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం 6 మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ప్రజలకు ఇబ్బందిగా మారిన నాలా చట్టం రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి తెలుపుతూ, దాదాపు నాలాని రద్దు చేసే దిశలో ఒక ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ ని రెడీ చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. విధి విధానాలు ఎట్లా ఉండాలి, ప్రజలకు మరింత ఈజీగా ఒక మున్సిపాలిటీలో సింగిల్ విండోలో ఈ పనులన్నీ డెలివరీ అయ్యేలాగా మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టాక్సేషన్ ని కూడా భారం కూడా తగ్గించాలి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ దిశగానే కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దాని అన్నింటి మీద కూడా ఇంకొక మీటింగ్ లో ఫైనాలిటీ తీసుకోవడం జరుగుతుంది. విశాఖపట్నంలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడ, విశాఖతో పాటు రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ పెంచేలా ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనం నమూనాలు ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలి. జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మించాలని అన్నారు. విజయవాడ, సింగపూర్, తిరుపతి, మస్కట్ల మధ్య త్వరలో విమాన సేవలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్నదాత సుఖీభవ నగదును ఈ నెల 20వ తేదీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 20వ తారీఖున ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు మేము కూడా వేసి రైతుకి 7,000 ఇస్తాం.
ఏ ప్రాంతానికి ఎప్పుడు సైక్లోన్స్ వస్తున్నాయో గత 10 సంవత్సరాలు చరిత్ర చూసి 10-15 రోజుల ముందే పంటలు పెట్టే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఏ ప్రాంతంలో ఎప్పుడు పంట పెట్టాలనేది స్పష్టంగా చెప్తాం కాబట్టి దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. వేసవి సెలవులు ముగియడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బడులు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లో ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్ నోటు పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ నిఘంటువు, 3 జతల ఏకరూప దుస్తులు అందించనున్నారు. రక్షణ శాఖ సహకారంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులను ప్రారంభించనున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమై సొరంగ మార్గం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సొరంగంలో ప్రమాదం జరిగిన తర్వాత పనులను ఎలా కొనసాగించాలన్న అంశంపై అధ్యయనం చేయడానికి 8 మంది నిపుణులతో కమిటీ వేశామని, వారి సూచనలతో పనులు కొనసాగించడానికి కేంద్ర రక్షణ శాఖ సాయం కోరామని తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన సాగిందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రధానమంత్రి మోదీ 11 సంవత్సరాల పాలనపై నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా సంస్కరణలతో ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించిందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలోని అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు తగిన ఎరువులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో వర్షాకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ నేలకు సరిపడే ఎరువులు ముందస్తుగానే జిల్లా కేంద్రంలో నిల్వ చేయాలన్నారు. కల్తీ విత్తనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు కార్మిక భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలో భారత ప్రమాణాల సంస్థ BIS నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలన్నారు. తద్వారా పరిశ్రమల యాజమాన్యానికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా నివారించవచ్చని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని 7 జిల్లాల మీదుగా వెళ్లే 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సూపర్ 6 అమలులో భాగంగా తల్లికి వందనం పథకం నిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. అన్నదాత సుఖీభవ నగదును ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రక్షణ శాఖ సహకారంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునఃప్రారంభించనున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వేసవి సెలవులు ముగియడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.